హాయ్ ఫ్రెండ్స్, తిరుపతి వెళ్తున్నారా? తిరుపతి లడ్డు ప్రసాదం ఖచ్చితంగా సెంటిమెంట్. తిరుపతి లడ్డు వెంకటేశ్వరం ఎంత స్పెషలో అతను పోటీ ఇవ్వగల లడ్డు అంత ప్రశస్తి. అటువంటి ప్రశస్తికరమైన లడ్డూలకి కొత్త రూల్స్ మారినాయి. ఇప్పుడులాగే ఇంతకుముందు వెళ్ళినప్పుడు ఏం చేసినామంటే ఫ్రీగా ప్రసాదాలు మన టోకెన్కి ఇచ్చే ప్రసాదాలు ఒక కౌంటర్ ఉంది, ఆ టోకెన్లో ఇస్తాను అక్కడ. అందుకు మేము ఏం చేసినట్టే 4 టోకెన్లు ఇచ్చి మాకు ఫ్రెండ్ని అక్కడ పంపించినాం. ఆధార్ కార్డుకి ఎలాగ 4 లడ్డూలు ఇస్తారు కాబట్టి వేరే లైన్లో నిలబడ్డాం. అయితే 4 టోకెన్లు వ్యాలిడేషన్ అయిపోయినాయి కాబట్టి ఆయనకి 4 ఫ్రీ లడ్డూలు ఇచ్చారు, ఆయనకి కావాల్సితే 4 లడ్డూలు కూడా ఇచ్చారు. మనకైతే లడ్డూలు రాలేదు. తర్వాత మేము లైన్లో నిలబడితే వ్యాలిడేషన్ అయిపోయి కాబట్టి మీకు టోకెన్ ఉంటేనే ఆధార్ కార్డు వ్యాలిడేషన్ చేసి మీకు లడ్డూలు ఇస్తాము, టోకెన్ లేకపోతే ఏమని చెప్పడంతో ముందే మన టోకెన్లు వ్యాలిడేషన్ అయిపోవడంతో మనకు లడ్డూలు రాకుండా అయినాయి. కాబట్టి సార్ మీరు వెళ్ళినప్పుడు జాగ్రత్తగా టోకెన్ విత్ ఆధార్ కార్డుతో వెళ్ళండి. అక్కడే ఫ్రీ లడ్డు దగ్గర ఫ్రీ లడ్డు ఇస్తున్న దగ్గర ఫ్రీ లడ్డు అది కూడా అక్కడే ఇస్తారు, తీసుకోండి. ఇవి తెలియక మేము ఇబ్బంది పడ్డాం, తెలుసుకుంటారని థ్యాంక్ యూ. ఈ వీడియో చేస్తుంది మీరందరూ తెలుసుకొని మాలాంటి ఇబ్బంది మీరు పడకూడదని ఈ వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.